వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికీకరణని ఒక ఉద్యమ పందాలో తీసుకెళ్లాలని భావిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో దాదాపు 1,00,000 ఎకరాల సమీకరణకు సన్నద్ధమవుతుంది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల పేరిట స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ పరిశ్రమల్ని ప్రోత్సహించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. ఇప్పుడు భారీ పరిశ్రమల స్థాపనకు అవసరమైనటువంటి భూముల సమీకరణని ఒక ప్రాధాన్య ఎజెండాగా తీసుకోవాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే అనేక చోట్ల రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములు, దానికి అనుబంధంగా చేయాల్సినటువంటి పరిశ్రమలు, అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి పరిశ్రమలపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి ఏపీఐఐసికి ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఒక జియో డైరెక్షన్స్ కూడా, దీనికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ కూడా రిలీజ్ చేశారు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఐఏఎస్. దాని ప్రకారం రాష్ట్రంలో మొత్తం 1,00,000 ఎకరాల భూముల సమీకరణకి రెడీ కాబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ భూముల సమీకరణకు సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే రాష్ట్రంలో 30 చోట్ల పారిశ్రామిక వాడల అభివృద్ధికి సంబంధించినటువంటి పార్కులను డెవలప్ చేయాలని డిసైడ్ చేయాలి. అంటే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ పేరుతో ఈ క్లస్టర్స్ 30 చోట్ల డిజైన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 30 చోట్ల వివిధ రకాల పరిశ్రమలు, ఉదాహరణకి విశాఖ, శ్రీకాకుళం మధ్యలో నేవల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పరిశ్రమలు పెట్టడానికి ఒక ప్రత్యేక క్లస్టర్లను డెవలప్ చేయాలని చెప్పని డిసైడ్ చేసింది. అలానే తుని ప్రాంతంలో జల రవాణాకి ఉపయోగపడేటువంటి వ్యవస్థలను డెవలప్ చేయాలని భావిస్తుంది. కృష్ణా జిల్లా, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా పరిధిలో చూస్తే కనుక జెట్ సిటీ అని ఇప్పటికే ఒకటి నోటిఫై చేసింది. మళ్ళీ డిఫెన్స్ క్లస్టర్ని అక్కడ డెవలప్ చేయాలని భావిస్తుంది. అలానే తిరుపతి జిల్లా, తిరుపతిలో చూస్తే కనుక స్పేస్ సిటీ పేరుతో ఆల్రెడీ ఒక క్లస్టర్కి సంబంధించినటువంటి భూముల సమీకరణ జరిగింది. ఈ విధంగా రహదారుల వ్యవస్థని డెవలప్ చేయడము, గ్రాండ్ ఎంట్రీని ఏర్పాటు చేయడము, అక్కడ కావాల్సినటువంటి వాటర్ సప్లై, డ్రైనేజ్ సిస్టమ్స్, పవర్ సప్లై, ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా ఏర్పాటు చేసేటువంటి బాధ్యత ఏపీఐఐసికి ఇవ్వబోతున్నారు. ఏపీఐఐసి దీనికి సంబంధించినటువంటి వ్యవస్థల మొత్తాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక కీలకమైనటువంటి క్లస్టర్గా మారబోతుంది లేపాక్షి పార్క్. ఈ లేపాక్షికి సంబంధించి గతంలో 2009లో ఇచ్చినటువంటి లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో ఇచ్చినటువంటి భూములు ఇప్పటికే అది వివాదాస్పదం అయింది. ఆ కంపెనీ దివాలా తీసింది. ఎన్సిఎల్టీలో కేసు నమోదై ఉంది. సో ఈ కంపెనీకి సంబంధించి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే 2009లో ఇచ్చినటువంటి భూములు ఇవి. 2009లో అప్పట్లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు 8,800 ఎకరాల భూములను ఇచ్చారు. అవన్నీ కూడా ఈ వివాదాల నేపథ్యంలో అలానే బీడు భూములుగా, పాడు భూములుగా ఉన్నటువంటి పరిస్థితి. దాని చుట్టుపక్కల, అంటే ప్రస్తుతం ఇది సత్యసాయి జిల్లా పరిధిలో ఉండేటువంటి ప్రాంతం, దాని చుట్టుపక్కల 23,000 ఎకరాల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. దీన్ని అతిపెద్ద ఇండస్ట్రియల్, డిఫెన్స్, ఏరోస్పేస్ టెక్నాలజీ పార్క్ కింద డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో మొత్తంగా చూస్తే ప్రతి జిల్లాలో ఏదో ఒక అంశానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్కుల్ని డెవలప్ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. దీనికి సంబంధించి 1,00,000 ఎకరాలు భూములు అవసరం అవుతాయి. ఇందులో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భూమికి మధ్యలో కనుక ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటే వాటిని కూడా సమీకరించాలని భావిస్తున్నారు. అసలు ఓన్లీ లేపాక్షి పార్క్కి సంబంధించినటువంటి భూముల సమీకరణలోనే 800 కోట్ల రూపాయలు భూ సమీకరణకు అయ్యేటువంటి ఖర్చుగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలన్నింటినీ కూడా పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి, ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి యువరాజ్ ఆల్రెడీ ఆయా జిల్లా కలెక్టర్లకి ఆదేశాల రూపంలో జారీ చేశారు. సో ఈ ప్రక్రియ మొత్తాన్ని వీలైనంత వేగంగా కంప్లీట్ చేయాలంటే ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారం చూస్తే కనుక 3 నెలల్లో ఏపీఐఐసిసి పరిధిలోకి వచ్చేటువంటి భూముల జాబితాని క్లియర్గా రెడీ చేస్తే అక్కడ ఉన్నటువంటి వనరులు, వసతులు, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని సంబంధిత పారిశ్రామిక క్లస్టర్లని అభివృద్ధి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పటికే 30 చోట్ల పారిశ్రామిక క్లస్టర్లని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వీటితో పాటు మరొక 20 క్లస్టర్లను ప్రత్యేకంగా డెవలప్ చేయాలని చెప్పని భావిస్తుంది. దొనకొండ లాంటి ప్రాంతాల్లో ఎయిర్ ఫోర్స్కి అంటే విమానానికి, ఏవియేషన్కి సంబంధించినటువంటి విడిభాగాల తయారీ పరిశ్రమల్ని ఆహ్వానించేటువంటి ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో మొత్తం ఈ 30, ఇవి ఒక 20, మొత్తం కలిపి 50 క్లస్టర్లని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఉండే విధంగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. వీటికి అనుబంధంగా ఎంఎస్ఎంఈ పార్కులు పనిచేస్తాయి. విడిభాగాలకు సంబంధించి కానీ, చిన్న చిన్న వస్తువుల తయారీకి సంబంధించినటువంటి వ్యవస్థలు కానీ ఇక్కడ రూపాంతరం. అంటే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి 26 జిల్లాలని కూడా పారిశ్రామికీకరణ దిశగా అడుగులు వేయించేందుకు ఏపీ సర్కార్ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి
గైడ్ లైన్స్ అన్నీ కూడా జిల్లా కలెక్టర్లకు వెళ్ళిపోయాయి. వెళ్ళినంత వేగంగా ఈ భూ సమీకరణ ప్రక్రియను కనుక పూర్తి చేస్తే ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి ఇండస్ట్రియల్ క్లస్టర్ డెవలప్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలని అనుసంధానిస్తూ గ్రాంట్లు, ఫండ్ల రూపంలో నిధుల్ని సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.